గోంగూర ఈ పేరు వినగానే నోట్లో చాలామందికి నీళ్ళూరిపోతుంటాయండి. ఇక మన తెలుగు వారికైతే చెప్పనక్కర్లేదు. గోంగూరతో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈరోజు వీడియోలో గోంగూర పులిహోర మిక్స్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 10 నుండి 12 ఎండుమిరపకాయలు, కొన్ని మెంతులు, పావు టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే బాండిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే అందులో నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో కొంచెంగా చింతపండు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి గోంగూరను మంచిగా ఫ్రై చేసుకోండి. గోంగూర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న కారంని వేసేసుకోండి. అంటే ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ వేసి పౌడర్ చేసేసుకున్నాం కదా, అది వేసేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ప్యాన్ నుండి ఊడొచ్చేలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఆ తర్వాత అదే బాండిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే 2 మిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు, అలాగే కొన్ని పల్లీలు వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పల్లీలు, శనగపప్పు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అవ్వాలండి. అప్పుడే పులిహోర అనేది టేస్ట్ మరింత బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను మొత్తం కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి తాలింపు మొత్తం కూడా గోంగూరకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, యమ్మీ యమ్మీ టేస్టీ గోంగూర పులిహోర మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినేసేయడమే అండి. ఇది ఈజీగా మనకు ఒక 1 మంత్ అయితే నిల్వ ఉంటుందండి. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.